మనందరికీ వైఫై గురించి తెలుసు, కానీ ఇప్పుడు వైఫైని రీప్లేస్ చేస్తూ మరొక టెక్నాలజీ వస్తుంది. అదే లైఫై, అంటే లైట్ ఫిడిలిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇది వైఫైకి నెక్స్ట్ వర్షన్ లాంటిది. వైఫైతో ఒక మూవీని డౌన్లోడ్ చేయాలంటే 5 minutes టైం పడుతుంది, కానీ అదే 5 minutesలో ఈ లైఫై టెక్నాలజీతో 1000 మూవీస్ని డౌన్లోడ్ చేసేవచ్చు. అంటే ఇది ఎంత ఫాస్టో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఫ్యూచర్లో అసలు వైఫై మ్యాటర్ లేకుండా టోటల్గా అందరూ ఈ లైఫైని యూజ్ చేస్తారు. నార్మల్గా వైఫై రేడియో తరంగాలు యూజ్ చేసి పనిచేస్తుంది, కానీ లైఫై విజిబుల్ లైట్తో పనిచేస్తుంది. అంటే మన కంటికి కనిపించే లైటే మనకి ఇంటర్నెట్కి వస్తుంది. అంటే ఒక ఎల్ఈడి బల్బ్ నుండి లైట్ వస్తుంది. ఆ లైట్ వెలుగులో మన ఫోన్ ఉంటే మనకి ఇంటర్నెట్ ఉన్నట్టే. సో ఈరోజు వీడియోలో ఈ లైఫై టెక్నాలజీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు లైఫై టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దాని వెనుకున్న సైన్స్ ఏంటి, అలాగే లైఫైకి వైఫైకి తేడా ఏంటి, లైఫై టెక్నాలజీ పూర్తిగా వస్తే ఏమవుతుంది, దీనివల్ల వచ్చే లాభం ఏంటి, అలాగే నష్టం ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం లైట్తో చాలాసార్లు సైకిల్ చేస్తూ ఉంటాం. లైట్ ఆన్ చేసి ఆఫ్ చేయటం, మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేయటం, ఇలా చేసే ఉంటాం. అలా ఆన్ ఆఫ్ చేయటం వల్ల వేరే వ్యక్తికి ఒక మెసేజ్ అర్థమవుతుంది, నా వైపు రా అని, లేకపోతే నేను ఈ ప్లేస్లో ఉన్నానని. ఇలా ఏదో ఒక మెసేజ్ని ఆ లైట్ రూపంలో మన ఫ్రెండ్స్కి చెప్తాం. సేమ్ అదేవిధంగా మన ఇంట్లో ఉండే లైట్స్ కూడా కొన్ని కోట్ల సార్లు ఆన్ ఆఫ్ అవుతుంటాయి. అంటే చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతుంటాయి. ఆ బ్లింకింగ్ మన ఫోన్లో ఉండే ఒక రిసీవర్ అబ్జర్వ్ చేసుకొని ఆ లైట్ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకొని ఆ డేటాని మన ఫోన్లో డిస్ప్లే చేస్తుంది. మనకంటే లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా అర్థం చేసుకుంటాం. కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి లాంగ్వేజ్ తెలీదు. వాటికి తెలిసిందల్లా ఒకటే, 1s మరియు 0s. సర్క్యూట్లో పవర్ పాస్ అయితే అది 1 అని అర్థం చేసుకుంటుంది, పవర్ పాస్ కాకపోతే అది 0 అని అర్థం చేసుకుంటుంది. సో మన ఇన్ఫర్మేషన్ మొత్తం, అది సాంగ్స్ అయినా, వీడియోస్ అయినా, డాక్యుమెంట్స్ అయినా, ఏవైనా సరే ఈ 0sలో మరియు 1sలో మాత్రమే ఉంటాయి. వాటినే బైనరీ డిజిట్స్ అంటాం, లేదా బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ మన ఇళ్లలో ఉండే లైఫైకి వస్తుంది, అంటే మన ఇంట్లో ఉండే లైట్కు వస్తుంది. ఆ లైట్లో ఒక చిన్న చిప్ ఉంటుంది. ఆ చిప్ ఏం చేస్తుందంటే బైనరీ కోడ్స్ని యూజ్ చేసుకొని ఎల్ఈడీని ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, మళ్ళీ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, ఇలా చేస్తూ ఉంటుంది. అంటే 1 సిగ్నల్ రాగానే ఆన్ చేయటం, 0 సిగ్నల్ రాగానే ఆఫ్ చేయటం, ఇలా చేస్తుంది. అలా ఒక సెకండ్లో కొన్ని కోట్ల సార్లు లైట్ ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ ఇలా అవుతుంటుంది. సో అలా బ్లింక్ అవుతున్న లైట్ మన ఫోన్పై పడుతుంది. మన మొబైల్లో ఒక ఫోటో డయోడ్ ఉంటుంది, అంటే చిన్న చిప్ ఉంటుంది. అది కాంతి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మన ఫోన్లో ఒక వీడియోలో కానీ, లేదా సాంగ్స్లో కానీ, లేదా ఒక వాట్సాప్ మెసేజ్లా మన ఫోన్లో డిస్ప్లే అవుతుంది. అయితే మీరు ఎక్కడ చూసినా ఇదే ఇన్ఫర్మేషన్ చెప్తారు, అంటే ఇదే స్టోరీ చెప్తారు. కానీ మనకు కావాల్సింది పైపైన ఇన్ఫర్మేషన్ కాదు, మనకి డీప్ సైన్స్లో ఎక్స్ప్లెనేషన్ కావాలి. వాటి వెనక ఉండే అసలైన ఫిజిక్స్ గురించి తెలుసుకోవాలి. సో అది అర్థం కావాలంటే అసలు వైఫై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. కానీ అంతకంటే ముందు ఒక బేసిక్ సైన్స్ రూల్ని తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఛార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తాయి. అది కూడా ఎప్పుడంటే ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ యాక్సిలరేట్ అవుతూ ఉండాలి, అంటే మూవ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎలక్ట్రాన్ తీసుకొని దాన్ని మూవ్ అయ్యేలా చేస్తే ఆ ఎలక్ట్రాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ ఎన్నిసార్లు అయితే మూవ్ అవుతుందో అన్ని వేవ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ అయితే వస్తూ ఉంటాయో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎలక్ట్రాన్ 50 సార్లు మూవ్ అయితే దాని నుండి 50 సైకిల్స్ రిలీజ్ అవుతాయి, అంటే 50 వేవ్స్. దాన్నే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒకవేళ 1000 టైమ్స్ మూవ్ అయితే దాని నుండి 1000 సైకిల్స్ వస్తూ ఉంటాయి. సో దాని ఫ్రీక్వెన్సీ 1000 హెర్ట్జ్ అంటాం. సో ఇలా ఒక సెకండ్కి ఎన్ని వేవ్స్ అయితే వస్తూ ఉంటాయో దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అయితే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే ఆ వేవ్స్ పెద్దగా ఉంటాయి, ఎందుకంటే ఎలక్ట్రాన్ నెమ్మదిగా మూవ్ అయితే ఆ వేవ్ లెంత్ పెద్దగా ఉంటుంది. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే వాటి వేవ్ లెంత్ కూడా పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే వాటి వేవ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్ ఎక్కువసార్లు మూవ్ అయితే అక్కడ వేవ్ లెంత్ చిన్నగా ఉంటుంది. సో ఇలా వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ బట్టి ఈ వేవ్స్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు. వాటినే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్రేస్ అండ్ గామా రేస్ అని పిలుస్తూ ఉంటాం. సో వీటన్నిటిని కలిపే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఒక సెకండ్కి 0 నుండి 300 కోట్ల వేవ్స్ వస్తే ఆ వేవ్స్ని రేడియో వేవ్స్ అంటాం. అదే ఒక సెకండ్కి 300 కోట్ల వేవ్స్ నుండి 3000 కోట్ల వేవ్స్ వస్తే దాన్ని మైక్రోవేవ్స్ అంటాం. అయితే మనం యూజ్ చేస్తున్న వైఫై ఒక సెకండ్కి 240 కోట్ల వేవ్స్ నుండి 500 కోట్ల వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. దీన్నే షార్ట్గా 2.4 GHz ఫ్రీక్వెన్సీ టు 5 GHz ఫ్రీక్వెన్సీ అని పిలుస్తూ ఉంటాం. మీరు వైఫై యొక్క బాక్స్పై చూస్తే ఈ నెంబర్సే కనిపిస్తూ ఉంటాయి. అయితే స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ నుండి ఈ ఎండింగ్ ఫ్రీక్వెన్సీకి ఈ మధ్య ఉండే గ్యాప్ని బ్యాండ్విడ్త్ అంటాం. మన ఈ టాపిక్లో అసలైన ఫిజిక్స్ ఈ బ్యాండ్విడ్తే. ఇది అర్థమైతే మీకు ఇంటర్నెట్ వర్కింగ్పై చాలా వరకు పట్టు వచ్చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని క్లియర్గా చూద్దాం. వైఫై స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ 2.4 GHz.
ఎండింగ్ ఫ్రీక్వెన్సీ 5 GHz. సో 2.4 GHz అనేది ఒక రకమైన వేవ్. దీని తర్వాత 2.41 GHz వేవ్స్ ఉంటాయి, అదొక రకమైన వేవ్. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత 2.42 GHz వేవ్స్ ఉంటాయి, అవి మరికొంచెం చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత 2.43 ఉంటాయి, ఆ తర్వాత 2.44 ఉంటాయి. అలా పెరుగుతూ 5 GHz వరకు ఉంటాయి. అంటే ఈ మధ్యలోనే 260 కోట్ల రకాల వేవ్స్ ఉంటాయి. అంటే వైఫై డేటాను ట్రాన్స్ఫర్ చేయడం కోసం 260 కోట్ల రకాల వేవ్స్ని యూజ్ చేసుకుంటుంది. అయితే ఇన్ని రకాల వేవ్స్ ఉండటం వల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు అవన్నీ అనే డౌట్ మీకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద వేవ్, మరొకటి చిన్న వేవ్. పెద్ద వేవ్ని ఏ అనుకుంటాను, చిన్న వేవ్ని బి అనుకుంటాను. సో నేను ఒక మెసేజ్ని చెప్పాలనుకుంటున్నాను ఈ వేవ్స్తో. ఏబీతో నేను పెద్దగా ఏం చెప్పలేను. ఏబీ ఏబీ ఏబీ, బిఏ బిఏ బిఏ, లేదా ఏబిఏ ఏబిఏ ఏబిఏ. అది కాకపోతే బిఏబి బిఏబి బిఏబి, ఇలాంటి మెసేజ్లు మాత్రమే చెప్పగలను. అదే ఇప్పుడు నా దగ్గర 26 రకాల వేవ్స్ ఉన్నాయి అనుకుందాం. వాటికి ఏ నుండి జెడ్ వరకు నేమ్స్ పెడతాను. సో ఇప్పుడు నేను చాలా రకాల మెసేజ్లని చెప్పగలను. హలో అని చెప్పగలను, యూట్యూబ్ అని చెప్పగలను, వెల్కమ్ అని చెప్పగలను. సో ఇలా చాలా రకాలుగా నేను మెసేజ్లను చెప్పగలను. అదే ఒకవేళ నా దగ్గర 260 కోట్ల రకాల వేవ్స్ ఉంటే అప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలమో అర్థం చేసుకోండి. సరిగ్గా వైఫై ఇలానే చేస్తుంది. అది ఇన్ఫర్మేషన్ని రకరకాల వేవ్స్లో కన్వర్ట్ చేసి సెండ్ చేస్తుంది. అదే మన మొబైల్కి రీచ్ అయ్యి బైనరీ కోడ్స్గా మారుతుంది. సో 260 కోట్ల రకాల వేవ్స్ అన్నీ కూడా ఈ 2.4 GHz నుండి 5 GHz ఈ ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య ఉండే రేంజ్నే బ్యాండ్విడ్త్ అంటాం. అంటే దీని బ్యాండ్విడ్త్ 260 కోట్లు. అంటే బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉంటే ఎక్కువ డేటాని పాస్ చేయవచ్చు, బ్యాండ్విడ్త్ తక్కువగా ఉంటే తక్కువ డేటాని పాస్ చేయగలం. సింపుల్గా చెప్పాలంటే బ్యాండ్విడ్త్ ఎక్కువ అంటే ఎక్కువ రకాల వేవ్స్, బ్యాండ్విడ్త్ తక్కువ అంటే తక్కువ రకాల వేవ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇది విజిబుల్ లైట్ని యూజ్ చేస్తుంది. సో దీని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే 400 THz నుండి 800 THz వరకు ఉంటుంది. అంటే ఒక సెకండ్లో 4 కోట్ల వేవ్స్ నుండి 8 కోట్ల వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. సో వైఫైతో పోల్చుకుంటే దీని ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ. ఇప్పుడు బ్యాండ్విడ్త్ చూద్దాం. ఈ రెండు ఫ్రీక్వెన్సీల మధ్య ఉండే రేంజ్ని బ్యాండ్విడ్త్ అని చెప్పుకున్నాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 400 THz. అంటే ఈ రెండింటి మధ్య 4 కోట్ల రకాల వేవ్స్ ఉంటాయి. మరి అన్ని రకాల వేవ్స్ ఉన్నప్పుడు దీంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలమో ఒక్కసారి ఊహించుకోండి. అంతేకాదు ఈ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువ. వైఫై ఫ్రీక్వెన్సీ 2.4 GHz నుండి 5 GHz. అంటే ఒక సెకండ్కి ఇన్ని వేవ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ 400 THz నుండి 800 THz. అంటే ఒక సెకండ్కి ఇన్ని వేవ్స్ వస్తూ ఉంటాయి. అంటే వైఫైతో కంపేర్ చేసుకుంటే లైఫైలో చాలా ఎక్కువగా వేవ్స్ వస్తూ ఉంటాయి. వేవ్స్ ఎక్కువగా వస్తున్నాయని అర్థం ఏంటి, ఎక్కువ డేటా తక్కువ టైంలో వస్తుందని. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లైఫై ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుందని. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వైఫై అంటే ఒక సన్నని వాటర్ పైప్ లాంటిది. దాంట్లో నుండి వచ్చే వాటర్ అంటే ఇంటర్నెట్ ఒకరికి బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ మంది కనెక్ట్ అయితే స్లోగా అయిపోతుంది. అంటే సన్నని వాటర్ పైప్ నుండి వచ్చే వాటర్ ఒకరు పట్టుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ 10 మంది అదే వాటర్ పైప్తో పట్టుకుంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు లైఫై అంటే ఒక పెద్ద వాటర్ పైప్లో బాగా ఫోర్స్గా వస్తున్న వాటర్ లాంటిది. ఒకేసారి చాలామంది ఆ వాటర్ని పట్టుకోవచ్చు. అంటే ఒకేసారి లైఫైకి ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉంటుంది. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్లో ఉండే డీప్ సైన్స్. అయితే ఎవరైతే డీప్గా థింక్ చేస్తారో వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే వైఫై రకరకాల వేవ్స్ని యూజ్ చేసి డేటాని పాస్ చేస్తుంది. అంటే వేవ్స్ ఇలా ఉంటాయి, ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, మరొకటి వేరే సైజులో, ఇంకొకటి ఇంకో సైజులో, ఇలా డిఫరెంట్ సైజులో వేవ్స్ ట్రావెల్ అవుతాయి. దీన్నే వేవ్ మాడ్యులేషన్ అంటాం. సో ఎక్కువ రకాల వేవ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ లైట్ విషయానికి వస్తే లైట్ ఆన్ ఆఫ్ తప్ప అక్కడ ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ ఆన్ ఆఫ్తోనే అంత డేటాని ట్రాన్స్ఫర్ చేస్తారా అంటే కాదు. ఈ లైట్ కూడా రకరకాల వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఒక్కొక్క వేవ్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. సో అలా ఒకేసారి డిఫరెంట్ వేవ్స్ వస్తూ ఉంటాయి. అంటే డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి బ్లూ, ఒకసారి రెడ్, ఒకసారి గ్రీన్, వైలెట్ ఇలా మారుతూ ఉంటాయి. కానీ ఆ మార్పుని మనం అస్సలు గమనించలేం. మనకి మాత్రం ఒక వైట్ లైట్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ మన మొబైల్లో ఉండే ఫోటో డయోడ్ మాత్రం వాటిని కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. అలాగే లైట్ ఆన్ అవటం, ఆఫ్ అవటం ఇలా కూడా అవుతూ ఉంటుంది. ఆ మార్పును కూడా మనం గమనించలేం. ఒక లైట్ కంటిన్యూస్గా ఆన్లో ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే అవి ఎంత స్పీడ్గా బ్లింక్ అవుతుంటాయి. ఆ స్పీడ్ మన కళ్ళు సరిగ్గా గుర్తించలేవు. సరే, వైఫైలో ఎలక్ట్రాన్స్ ఆసిలేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి నుండి వేవ్స్ వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. మరి లైఫైలో లైట్ ఎలా వస్తుంది? ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ బట్టే లైట్ వస్తుంది. కానీ ఎలక్ట్రాన్స్ ఆసిలేట్ అవ్వకుండా ఒక యాటమ్ నుండి మరొక యాటమ్కి జంప్ అవటం వల్ల వస్తుంది. సో ఒక యాటమ్ నుండి మరొక యాటమ్కి వెళ్ళే టైంలో ఆ ఎలక్ట్రాన్ ఒక వేవ్ని రిలీజ్ చేస్తుంది. అదే మనకి లైట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ రేడియో స్పెక్ట్రంలో కేవలం వైఫై మాత్రమే కాకుండా టీవీ, రేడియో, 4G, 5G, GPS
ఏరోప్లేన్ రాడార్స్, బ్లూటూత్ అండ్ వాకీ టాకీస్ ఇలాంటి చాలా డివైజ్లు ఈ రేడియో వేవ్స్తో పనిచేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ స్పెక్ట్రమ్ చాలా బిజీగా ఉంటుంది అండ్ సిగ్నల్స్ కూడా ఇంటరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ విజిబుల్ లైట్ని ఎప్పటి వరకు ఏ కమ్యూనికేషన్లో కూడా యూజ్ చేయలేదు. అంటే స్పెక్ట్రమ్ చాలా ఖాళీగా ఉంటుంది. దీన్ని కనుక మనం యూజ్ చేస్తే ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల ఈ మొబైల్ ఫోన్స్ని యూజ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. హాస్పిటల్స్లో, పెట్రోల్ బంక్స్లో అండ్ ఏరోప్లేన్లో ఉన్నప్పుడు, అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గర ఈ మొబైల్స్ని యూజ్ చేయకూడదు అని వార్నింగ్ బోర్డు పెడుతూ ఉంటారు. కానీ లైఫ్ టెక్నాలజీ కంప్లీట్గా వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. ఎక్కడైనా ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే రోడ్పై ఉండే స్ట్రీట్ లైట్లు కూడా ఈ లైఫ్ని ఇన్స్టాల్ చేస్తారు. దాంతో ప్రతి స్ట్రీట్ లైట్ కూడా ఒక టవర్లో మారిపోతుంది. అంటే ఆ లైట్ వెలుగులో మన ఫోన్ ఉంటే మనకి ఇంటర్నెట్ ఉన్నట్టే. అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ని యూజ్ చేయవచ్చు. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీతో అండర్ వాటర్లో మనం ఇంటర్నెట్ని యూజ్ చేయలేం. ఎందుకంటే రేడియో తరంగాలు వాటర్లోనికి వెళ్ళలేవు, కానీ లైట్ వాటర్లోనికి పాస్ అవ్వగలదు. అంటే మన అండర్ వాటర్లో కూడా ఇంటర్నెట్ని యూజ్ చేయవచ్చు. ఇది అండర్ వాటర్ రీసెర్చ్ చేసే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలాగే చాలామందికి ఉండే డౌట్, రేడియో సిగ్నల్స్ నుండి రేడియేషన్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ లైఫైలో అసలు రేడియేషన్ అనే మాటే ఉండదు, అంత సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్, ఇదే టెక్నాలజీ వెహికల్స్ హెడ్లైట్స్లో వస్తుంది. దాంతో అవి వాటి ముందు ఉండే వెహికల్స్తో కమ్యూనికేట్ అయ్యి యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకుంటాయి. అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా సరే ప్రతి వాటిలో కూడా ఏదో ఒక మైనస్ ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఉండే లోపం, ఎక్కడైతే వెలుతుంటుందో అంతవరకు మాత్రమే ఇంటర్నెట్ ఉంటుంది. కొంచెం లైట్ నుండి పక్కకు వెళ్ళినా కూడా ఇంటర్నెట్ పనిచేయదు. అంటే లైట్ ఒక రూమ్లో ఉండి మీరు మరొక రూమ్లో ఉన్నా కూడా ఇంటర్నెట్ పనిచేయదు. అంటే లైట్ నుండి వచ్చే లైట్ డైరెక్ట్గా మీ ఫోన్ మీద పడితేనే మీకు ఇంటర్నెట్ వస్తుంది, లేదంటే లేదు. మీ ఫోన్ పాకెట్లో ఉన్నా కూడా మీకు ఇంటర్నెట్ రాదు. ఇదే కాదు, ప్రతి స్ట్రీట్ లైట్లో కూడా ఇంటర్నెట్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. కానీ సన్లైట్లో ఉంటే ఆ ఇంటర్నెట్ పనిచేయదు. ఎందుకంటే మార్నింగ్ పూట చాలా ఎక్కువగా సన్లైట్ వస్తుంది. ఆ లైట్ వల్ల ఏమవుతుందంటే స్ట్రీట్ లైట్స్ యొక్క లైట్ సరిగ్గా కనిపించదు. దానివల్ల ఏమవుతుందంటే మన ఫోన్ ఆ లైట్ని సరిగ్గా డిటెక్ట్ చేయలేదు. అంటే సన్లైట్లో ఉంటే మనం ఇంటర్నెట్ని యూజ్ చేయలేం. అయితే ఇంటర్నెట్ అంటే డేటా మన ఫోన్కి రావడం మాత్రమే కాదు, మన ఫోన్ నుండి కూడా డేటా వెళ్ళాలి. అంటే మన ఫోన్లో కూడా ఒక చిన్న లైట్ ఉండాలి. ఆ లైట్ కూడా ఎవ్రీ సెకండ్ బ్లింక్ అవుతూనే ఉండాలి. అలా లైట్ ఆన్లో ఉంటే ఏమవుతుంది, బ్యాటరీ త్వరగా డ్రై అవుతుంది. సో ఇది కూడా ఒక పెద్ద లాస్ అని చెప్పుకోవాలి. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మన ఫోన్లో ఐఆర్ లైట్ని యూజ్ చేస్తారు. అంటే రిమోట్లో యూజ్ చేసే లైట్ని యూజ్ చేస్తారు. దీన్నే ఇన్ఫ్రారెడ్ లైట్ అంటాం. అంటే రిమోట్ నుండి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ టీవీకి వెళ్తుందో అలానే మన ఫోన్ నుండి కూడా లైఫైకి వెళ్తుంది. ప్రెజెంట్ ఈ లైఫీ టెక్నాలజీ టెస్టింగ్ స్టేజ్లో మాత్రమే ఉంది. ఇన్ని లాస్లు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా మన వరకు రాలేదు. కానీ రోజు రోజుకి ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్ని మనం యూజ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వర్తి అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్రతి వీడియో చేయడానికి ఎంతో కష్టపడుతున్నాను. సో నాకు సపోర్టివ్గా ఉండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.